इधर स्विच जज़ाकल्लाह। अल्हम्दुलिल्लाह वकफ़ा व सलामुन अला इबादिहि अल्लज़ीना इस्तफ़ा अम्मा बअद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम शहरु रमज़ानल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन हुदल लिन्नासि व बय्यिनातिन मिनल हुदा वल फ़ुरक़ान व क़ाल तआला बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियाम कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। सदक़ल्लाहुल अज़ीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कमा तुहिब्बु व तर्दा। अल्लाह యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ కూడా ఈ జుమా రోజున తన ఆరాధన చేసేటువంటి ఒక పుణ్యకార్యము నిమిత్తం తన గృహానికి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించాడు. సర్వసాధారణంగా ప్రతి ప్రసంగానికి ముందు చెప్పే మాట ఏమిటి అంటే అల్లా దయ. అసలు అల్లా దయ ఎందుకు ఆ మాట మారు చెప్తాము అంటే, ఒక ఘడియ, ఒక సెకండ్ అల్లా యొక్క దయ మనిషికి లేకపోతే మనిషి జీవించడం అసంభవం. ఇది జరగని పని. ఆయన అనంతమైన దయా కరుణ ఉండబట్టే ప్రతి గడియ కూడా మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాము. ఆయన యొక్క ఎంతో దయా అనుగ్రహం ఉంటేనే ఒక మానవుడు మంచి పనుల వైపు వెళ్ళగలుగుతాడు. అందుకోసమే మారుమారు అల్లా దయ, అల్లా యొక్క కరుణ మనందరం వచ్చాం. మారుమారు అల్లా దయ, అల్లా కరుణ. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఖురాన్ మజీదులో అల్లా తబారకు తఆలా సూరా బకరాలో ఈ రమజాన్కి సంబంధించి ఒక విషయం ఏమిటి అంటే, షహరు రమజానల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. షహరు రమజానల్లజీ, అల్లాహ్ అవతరింపజేశాడు రమజాన్ నెలలో. అల్లాహ్ అవతరింపజేశాడు రమజాన్ నెలలో. ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, ఖురాన్ అనేటువంటి దైవ గ్రంథాన్ని. హుదల్ లిన్నాస్, ఈ గ్రంథము సర్వమానవాళికి రుజుమార్గం చూపెడుతుంది. కేవలం ఖురాన్ ముస్లింలు మాత్రమే చదవాలి అని కానీ, కేవలం ఖురాన్ ముస్లింల కొరకు మాత్రమే వచ్చిందని కానీ, ఈ రెండు మాటలు కూడా ఖురాన్లో మనకు దొరకవు. కేవలం ముస్లింలే ఖురాన్ చదవాలని కానీ, కేవలం ముస్లింల కొరకే అల్లాహ్ అవతరింపజేస్తున్నాడనే మాట కానీ, ఈ రెండు కూడా ఖురాన్లో మనకి లభించవు, దొరకవు. మరేముంటుంది అంటే హుదల్ లిన్నాస్, సర్వమానవాళి కొరకు ఈ ఖురాన్ వచ్చింది. సర్వమానవాళి కొరకు. ఎందుకు అంటే హుదా, రుజుమార్గం చూపెట్టడం కొరకు. హుదల్ లిన్నాస్, సమస్త మానవుల రుజుమార్గం ఈ ఖురాన్లో అల్లాహ్ తబారక్ తఆలా పెట్టాడు. వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, సత్యము అసత్యాన్ని వేరు చేసి చూపించే గీటురా ఈ గ్రంథం అన్నాడు అల్లాహ్. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి క్లియర్గా చూపెడుతుంది ఖురాన్. కానీ దురదృష్టం మరియు బాధాకరం ఏమిటి అంటే, ఏ ఖురాన్ అయితే సమస్త మానవాళికి రుజుమార్గం కోసం అల్లాహ్ అవతరింపజేశాడో, ఆ ఖురాన్ని సర్వ మానవాళి వరకు చేరవేయడం తర్వాత విషయం. ముందు ఒక ముస్లింగా మనమే చదవడం లేదు.
ముందు ఒక ముస్లింగా మనమే ఖురాన్ని అధ్యయనం సరిగా చేయడం లేదు. అయితే సోదరులారా, సోదరీమణులారా, క్లియర్గా ఒక మాట మనకు అర్థమైపోయింది. రమజాన్ యొక్క ప్రత్యేకతల్లో ఒకటి ఏమిటి అంటే ఖురాన్ అవతరించింది. ఖురాన్ అవతరించింది. పూర్తిగా అవతరించిందా? కాదు. లోహే మెహఫూజ్ అనే ప్రదేశంలో ఉన్నటువంటి ఖురాన్ని మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆకాశం వరకు అవతరింపజేసి ఆ యొక్క ఖురాన్ని దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారా పూర్తిగా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద సమయ సందర్భానుకూలం బట్టి అవతరింపజేయడం జరిగింది. లోహే మెహఫూజ్ నుంచి మనకు దగ్గరలో ఉన్న ఆకాశం వరకు అల్లా ముందు ఖురాన్ అవతరింపజేశాడు. ఆ తరువాత దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ద్వారా సమయ సందర్భానుకూలం బట్టి ఖురాన్ అల్లా అవతరింపజేశాడు. మరి అయితే సోదరులారా, సోదరీమణులారా, రెండవ విషయం ఏమిటి? రమజాన్ కోసం ఖురాన్లో సూరే బకరాలో అల్లా ఏం చెప్పాడు అంటే, ఖురానే మజీదులో అల్లా అంటాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాం. ఓ విశ్వాసులారా, మీపై ఉపవాసాలు విధి చేయబడ్డాయి. ఎలా విధి చేయబడ్డాయి? మీరు అనుకుంటారేమో, మాకే అల్లా ఉపవాసాలు పెట్టాడు, ఎందుకండి బాబు ఇంత కష్టము, అసలు ఎందుకండి బాబు ఈ బాధ, ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ఉదయించక ముందు సహరీ తినాలి, అస్తమించిన తర్వాత ఇఫ్తార్ చేయాలి, ఏమిటి ఈ బాధ అనుకుంటారేమో. కాదు, ఇది మీ ఒక్కరి కోసమే కాదు, గడిచిన కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్, గడిచినటువంటి అనుచర సమాజాల మీద కూడా అల్లా ఉపవాసాలు విధి పెట్టాడు. కానీ మనం అదృష్టవంతులం, మనకి 24 గంటల ఉపవాసం కాదు. గడిచిన ఉమ్మత్ మీద 24 గంటల ఉపవాసం ఉంది, గడిచిన జాతి వాళ్ళ మీద. మనకి అలా కాదు, సహరీ ఇఫ్తార్ టైమ్స్ ఉన్నాయి మనకి. ఉదయం సూర్యుడు ఉదయించక ముందు తిని ఇఫ్తార్ సాయంత్రం చేయొచ్చు. దీన్ని కష్టమని చూస్తే కష్టం, ఇష్టంగా చూస్తే ఇష్టం అయిపోద్ది, మనకి చాలా సులభం అయిపోద్ది. గ్యాప్ ఏమీ ఉండదు పెద్ద, జస్ట్ మన మధ్యాహ్నం తినే లంచ్ ఒకటే వదిలేస్తాం అంతే. మార్నింగ్ చేసే టిఫిన్ 5 గంటలకి ముందు గట్టిగా మాషాల్లా ఫ్రిడ్జ్ అంతా నిండబెట్టేసి, రంజాన్ ఆతా హైనా సుబ్బి జమాలేనా, రంజాన్ వస్తుంది కదా, మొత్తం జమ చేయాలి. అరటిపళ్ళు, చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ అన్నిటితో నిండిపోద్ది అక్కడ ఫ్రిడ్జ్ అంతా కూడా. ఏంట్రా నాకు ఈ కర్మని తిట్టుకుంటే దానికి గనక రూపం ఉంటాయి, అన్ని పెడతాం మనం. ఏంటి ఈ కొంచెం ఉపవాసానికి? చాలా ఈజీ, మనిషి ఇష్టంగా తీసుకుంటే. మెడికల్ సైన్స్ చెప్పేది కూడా ఈ ఉపవాసాల కారణంగా మీకే ఆరోగ్యం. అల్లా మనకి పస్తులెట్టి ఆనందపడాలని కోరుకోడు, అల్లా మనం పస్తులతో ఉంటే చూసి సంతోషపడాలని కోరుకోడు. మరేంటండి ఉపవాసాలు అంటే? మన ఆరోగ్యం కోసమయ్యా. ఈ మిక్సీకి గ్యాప్ ఇవ్వం కదా మనం, గ్యాప్ లేని మిక్సీ ఇది. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు పచ్చడి కోసం తీస్తారు, ఎండాకాలం వస్తే జ్యూస్ కోసం తీస్తారు అంతే మిక్సీ. మన మిక్సీ అలా కాదు కదా, 24 hours. కంగారు పెట్టేసరి గురుగారు, బిర్యానీ బాగుంది కానీ పలావ్ టేస్ట్ చూడలేదంట. మా ఫ్రెండేలే, ఒక్కసారి అవకాశం ఇస్తే దాన్ని న్యాయం చేద్దాం మేము అన్నాడు. అంటే ఏమంటున్నానంటే, గ్యాప్ లేని మిక్సీ మంది, గ్యాప్ ఉండదు. తెల్లవారుజామునైనా బిస్మిల్లా, అర్ధరాత్రి అయినా బిస్మిల్లా, పగలైనా బిస్మిల్లా, మధ్యాహ్నమైనా బిస్మిల్లా. ఇప్పుడే తినొచ్చాం కదండి బాబు, సర్లే అలా పడి ఉంటుంది బిస్మిల్లా. అందుకే మన ముఖం ఒక దిక్కున ఉంటే పొట్ట ఒక దిక్కున ఉంటుంది. ప్రవక్త గారికి చెస్ట్ పొట్ట సమానంగా ఉండేవి. ఇది ఎప్పుడు సాధ్యము అంటే, ప్రవక్త వారు చెప్పినట్టు అన్నం తిన్నప్పుడు సాధ్యం. ప్రవక్త వారు ఏం చెప్పారు? విశ్వాసి 1 పేగు మాత్రమే నింపుతాడు, అవిశ్వాసి 7 పేగులు కూడా నింపేస్తాడు అన్నారు. విశ్వాసి 6 పేగులు వదిలేస్తాడు, 1 పేగే తింటాడు. అంటే 1 పేగు నిండేంత వరకే తింటాడు, 6 పేగులు ఖాళీగా ఉంచుతాడు. కానీ ఈ రోజున ముస్లిం సమాజం పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అల్లా క్షమించుగాక, గ్యాప్ లేకుండా బిస్మిల్లా. ఈ చెడు ఒకవైపు. అందుకే అమ్మ ఐషా
రదియల్లాహు తఆలా అన్హా అన్నారు, ఇస్లాంలో ప్రవక్త వారు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదట పుట్టినటువంటి బిద్దాత్ ఏమిటి అంటే కడుపు నిండా ఆహారం తినడం, కడుపు నిండుగా ఆహారం తినడం. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా అంటారు, ప్రవక్త వారు ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి బిద్దత్ ఏమొచ్చింది అంటే కడుపు నిండా తినడం, ఫుల్లుగా, గ్యాప్ లేకుండా. ఇది ఒక ఆరోగ్య సమస్య పుట్టిస్తుంది అంటే దీంట్లో ఇంకో ఆరోగ్యం పాడు చేసేది ఏంటంటే టీ. మనకి బాగా అలవాటు చేసేసుకున్నాం కదా, మీరైనా నేనైనా. కానీ అల్లాదేవల్ల నాకు అంత అలవాటు లేదు, మామూలు చెప్తున్నా. బాగా అలవాటు చేసేసుకున్నాం కదా మనం. గ్యాప్ వస్తే టీ తాగడం, గ్యాప్ వస్తే టీ తాగడం. ఆరోగ్యం పాడయ్యేది, ఇదంతా కూడా ఆరోగ్యం పాడు చేసేది. అయితే మరి 24 గంటలు ఖాళీ లేని ఈ మిక్సీకి సంవత్సరంలో 1 నెల గ్యాప్ మన ఆరోగ్యం కోసమే అల్లా చెప్పింది. మన ఆరోగ్యమే. మీరు ఆకలితో ఉన్నా, నేను ఆకలితో ఉన్నా అల్లాకి ఆనందం ఏమి ఉండదండి. మీరు పస్తులతో ఉన్నా, నేను పస్తులతో ఉన్నా అల్లా ఏం సంతోషపడాడు. 1 నెల గ్యాప్ ఇవ్వండి బాబు, 1 నెల గ్యాప్ ఇవ్వండి. అదే ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుద్దంట, ఇలాగా ఆకలితో ఉంటే ఏమవుద్దంట, లఅల్లకుం తత్తకూన్, మీలో అల్లా యొక్క భయభీతులు జన్మిస్తాయి. ఆకలితో ఉంటే, కడుపు నిండుగా ఉంటే జనించువా గురువు గారు అంటే కష్టంతో కూడిన పని. అది కష్టంతో కూడిన పని. ఎందుకు అంటే కడుపు నిండుగా ఉంటే కళ్ళు కంట్రోల్ ఉండవు. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలదే. మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు ఏమి చూడాలన్నా కూడా కోపం వచ్చేస్తుంది. ఎవడన్నా వచ్చి ఏమైనా ఒరే జోక్ చూడరంటే ఎలా నీ జోకులు పక్కనే అంటాం. ఎందుకంటే లోపల మండిపోతుంది. ఎలాంటి పోస్టర్లు చూడాలన్నా, ఎటువైపు చూడాలన్నా ఈ కళ్ళు కంట్రోల్ అయిపోతాయి. కళ్ళు ఒకటే కాదు సోదరులారా, ఉపవాసం వల్ల పూర్తిగా విశ్వాసి కంట్రోల్ అయిపోతాడు. కొంతవరకు అతను కంట్రోల్ అవుతాడు ఈ ఉపవాసంతో, కొంత తాను చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, షాబాన్ నెలలో ఏమని, ప్రజలారా ఒక మహోన్నతమైనటువంటి నెల రాబోతుంది, చాలా గొప్ప నెల అది. ఆ నెలలో అల్లా తబారకు తాలా విశ్వాసులకు ఉపవాసాలు విధి చేశాడు. ఈ నెలలో మీరు 1 ఫర్జు ఆచరించడం ఇతర నెలల్లో 70 ఫర్జులతో సమానం. ఈ నెలలో 1 నఫిల్ ఇతర నెలల్లో 1 ఫర్జుతో సమానం. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ నెలలో దుష్ట శక్తులు శైతాన్లను అల్లా బంధింపజేయిస్తాడు. దైవదూతల ద్వారా స్వర్గ ద్వారాలు తెరవమంటాడు, నరక ద్వారాలు మూసేయమంటాడు. శైతాన్ అయితే లేడు, బందీ అయిపోయాడు. మరి అయినప్పటికీ కూడా రంజాన్లో కొద్దిమంది నమాజ్కి రాకుండా, ఉపవాసాలు ఉండకుండా ఇంకా అలాగే ఉంటున్నారేంటి అంటే శైతాన్ యొక్క బాబ్ బ్రతికే ఉంటాడు. వాడు వెళ్ళడు అక్కడికి. వాడిని మన భాషలో అయితే నఫ్స్ అంటాం. వీడు వాడికి బాబు. వీడు శైతాన్ గాడు ఏమంటాడంటే జస్ట్ మందేస్తే బాగుంటుందేమో అని ఒక ఐడియా, జస్ట్ అలా వేసి వెళ్ళిపోతాడు అంతే. మనల్ని అక్కడికి నడిపించేది, జేబులోంచి డబ్బులు తీయించేది, ఆ బాటిల్ తీసుకునేలా చేసేది, ఆ కలుపుకునేలా చేసేది, తాగించేది లోపల ఉంటాడు. నఫ్స్ అని ఒకడు ఉంటాడు. అందుకే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు అన్నారు ఏమని, అసలైనటువంటి ధర్మయుద్ధం ఏమిటి అంటే తన నఫ్సు, తన దురాత్మకు వ్యతిరేకంగా బ్రతకడం, అదే అసలైన ధర్మయుద్ధం అన్నారు. చూడంటది, పర్వాలేదు చూడు, తోబా చేసుకుందా కానీ అంటదా, అస్తగ్ఫిరుల్లా, అల్లా చూస్తున్నాడు, నేను ఆయనకి భయపడాలి. పర్వాలేదు చేసే, తోబా చేసుకోవచ్చు తర్వాత అంటది నఫ్సు. నఫ్సు ఊరుకోదు. శైతాన్ ఏముందండి, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అంటే పోతాడు. వీడికి ఏమనాలి, వీడికి ఏమన్నా పోటీడు. మీరు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అనండి, ఇంకేమైనా అనండి, వీడెల్డు. నేను నీతో ఉన్నాను రా నాయనా, నువ్వు పుట్టినప్పటి నుంచి నేను నీతో ఉన్నాను. అందుకే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏమని, మనిషి యొక్క పూర్తి శరీరంలో ఒక మాంసపు ముద్దుంది, ముద్ద. అది సరి అయిపోతే పూర్తి జీవితం సరి అయిపోద్ది. అదే హృదయం. అల్లాగే నబీ చెప్పారు, అదే హృదయం. సోదరులారా, సోదరీమణులారా, అయితే అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ యొక్క రంజాన్ గురించి అయితే ఈ విషయాలు చెప్పారో
అదే విధముగా ఖురాన్ మజీదులో కూడా నేను మీ ముందు 2 ఆయతులు చదివా. ఒకటి ఖురాన్ రంజాన్ నెలలో అవతరించింది, 2 ఉపవాసాలు అల్లాహ్ ఖురాన్ మజీదులో రంజాన్ లో ఉండమన్నాడు, మరియు 3వది అల్లాహ్ తబారక్ తఆలా అదే వాక్యాల్లో చెప్తాడు, ఒకవేళ మీలో ఎవరైనా ఉపవాసం ఉండే శక్తి సామర్థ్యం లేని వాళ్ళు ఉంటే, అనారోగ్యంతో ఉంటే, శక్తి సామర్థ్యం లేకపోతే వాటిని తర్వాత పూర్తి చేయండి అన్నాడు అల్లాహ్. వదలమని చెప్పలేదు ఎక్కడ, వదలడానికి అవకాశం ఇవ్వలేదు ఎక్కడ. మీకు శక్తి సామర్థ్యం లేదా తర్వాత అయినా ఉండండి, మీరు ఉండడమే దీనికి పరిష్కారం, వేరే మార్గం లేదు. మరి సోదరులారా, సోదరీమణులారా, ఈ ఉపవాసాలు అసలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే ఉపవాసం ఉండి కూడా అబద్ధము చెబుతున్నాడో అతడి ఉపవాసం అల్లాహ్కి ఇష్టం లేదు, ఆకలి దప్పుకులతో ఉండడం తప్ప అన్నారు. మనం ఉపవాసం ఉన్నాం, ఉపవాసం ఏమిటండి ఓన్లీ నోటికేనా? కాదు, మన కళ్ళు కంట్రోల్ చేయాలి, మనం మాట్లాడే నాలుకని కంట్రోల్లో పెట్టాలి, మనం వినే చెవులు కంట్రోల్లో పెట్టాలి, మన చేతులు, మన కాళ్ళు, మన ఆలోచనలు అన్నీ కంట్రోల్ అవ్వాలి. అది నిజమైన ఉపవాసం. టైంపాస్ కాదు నాయన ఉపవాసం. రంజాన్ నెల ఇది ఒక ట్రైనింగ్ నెల. ఇది ఈ 30 రోజులు, ఈ నెల రోజులు ఉపవాసాలు ఎందుకు పెట్టాడు అల్లా? ఒక ట్రైనింగ్ ఇది. మనం ట్రైనింగ్ లో సరిగ్గా ఉంటే రంజాన్ వస్తుంది ఇన్షాల్లా. కనీసం రోజుకు ఒక పారా చదవాలి నేను, నెలలో కనీసం ఒక ఖురాన్ అన్న చదవాలి నేను. మీనింగ్ చదవండి, మీనింగ్ మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చదువుకోండి, అల్హమ్దులిల్లా చదవాలి కూడా మీనింగ్. కానీ మీనింగ్ తో పాటు తిలావత్ కూడా చేస్తూ ఉండాలి, ఖురాన్ యొక్క పారాయణం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు. ఈ రమజాన్ నెల వచ్చింది, ఈ రమజాన్ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి సూరాలు నేను నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం నమాజులో ఏం సూరాలండి? చిన్నవి ఉంటాయి కదా, కౌసర్, ఆసర్, వల ఆసర్, సూరా ఇఖ్లాస్, కుల్ వల్లాహ్, కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్, కుల్ ఔదు. ఏంటి ఇదేనా జీవితం? ఇలాగేనా? అరే అల్లాహ్ ముందు నిలబడుతున్నాం, అల్లాహ్ ముందు ఖురాన్ చదివి వినిపిస్తున్నాం, కొత్త సూరాలు నేర్చుకుందామని మనసులో వచ్చి నేను కొత్తగా దువాలు నేర్చుకోవాలి. ఈ రంజాన్ నెలను పొందాను, ఈ రంజాన్ లో నేను ఈ సంవత్సరమైనా కనీసం ఖురాన్ ఒకసారి అరబ్బీలో పూర్తి చేయాలి, అదే విధంగా తర్జుమా కూడా చదవాలని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు సులభం అవుతుంది మనకు రంజాన్ నెల ఈజీగా గడపడం. లేకపోతే అలా రంజాన్ ఎన్నో వస్తుంటే వెళ్ళిపోతుంటాయి, మన జీవితం మార్పు రాదు, మన జీవితం మారదండి, అలాగే ఉండిపోతుంది. అందుకే హదీసులు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రమజాన్ నెలలో ఉపవాసం ఉండి అబద్ధం ఆడే వ్యక్తి ఏమిటంట? ఆకలి దప్పుకులతో ఉండటం తప్ప అల్లాహ్కి ఇష్టం లేదు, అతడు ఉపవాసం అన్నారు. హదీసులు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏమని? ఇద్దరు వ్యక్తులు ప్రవక్త వారి వెనకతలు జోహర్ మరియు అసర్ నమాజ్ చదివారు. ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడ లేనటువంటి 3వ వ్యక్తి యొక్క చెడు మాట్లాడుకుంటున్నారు. వాడు ఇలాగా, ఈడలాగా, ఈడలాగా, వాడు అలాగా, అలా మాట్లాడుకుంటున్నారు. అల్లాహ్కి నబీ చెవిలో పడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు చేసే ఇలాంటి ఉపవాసాలు ఎంత మాత్రం అల్లాహ్కి ఇష్టం లేదన్నారు, ఎంత మాత్రం అల్లాహ్కి ఇష్టం లేదు. అరే రంజాన్ లో మనం అబద్ధాలు విడిచిపెట్టకపోతే, రమజాన్ లో మనం చాడీలు విడిచిపెట్టకపోతే ఇంకా ఎప్పుడు విడిచిపెడతాం? ఉత్తి నెలల్లో కూడా దీనికి గ్యాప్ లేదు, పాపాలు తెగ సంపాదించుకుంటాం. రంజాన్ లో కూడా గ్యాప్ ఇవ్వకపోతే ఎలాగా? దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ ఉపవాసాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే రంజాన్ నెలలో ఒక ట్రైనింగ్, మిగతా 11 నెలలు ఎలా గడపాలన్నది తెలియజేయడం కోసం ఉపవాసాలు. అందుకోసం అల్లాహ్ ఇచ్చాడు ఈ ఉపవాసాలు. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే ఏ కారణం లేకుండా రమజాన్ యొక్క ఒక్క ఉపవాసం విడిచిపెడతారో అతడు జీవిత కాలం అంతా కూడా ఉపవాసాలున్నా ఈ రమజాన్ లో ఒక్క ఉపవాసానికి సమానం కాదు అన్నారు అల్లాహ్కే నబీ. ఏంటంటండి, రమజాన్ లో ఒక్క ఉపవాసం విడిచిపెట్టడం ఏ కారణం లేదు. అందుకే రంజాన్కి ముందే పనులన్నీ చేసుకోవాలండి, రంజాన్ వచ్చాక కాదు. ఆఖరికి బట్టలు కొనుక్కోవడం కూడా రంజాన్కి ముందు చేసేసుకోవాలి మనం.
లేకపోతే ఏమవుద్దో తెలుసండి, చందన బ్రదర్స్ 1 గంట, బొమ్మన బ్రదర్స్ 2 గంటలు, తర్వాత సిఎంఆర్ ఏదో బోట్లు కనపడతాయి నాకు తెలియదు పని కట్టుకుని, దాంట్లో 2 గంటలు, ఇలాగైపోయి నీరసం వచ్చేసి మర్నాడు ఉపవాసం ఉండడానికి బాడీ సహకరించదు. అయ్యి బాబాయ్ బోత్ తగ్గాయకలే, చాలా నీరసం అయిపోయానన్న, ఉపవాసం తర్వాత కజా పెడదాంలే. ఎవరు తిరగమన్నారు అంత అలాగా? రంజాన్కి ముందు చేసుకుంటే గొడవైపోయేది కదా, తిరిగేసి తిరిగేసి నీరసం అయిపోయి ఆ ఉపవాసాన్ని వదిలేసి. నేను ఉపవాసం వదిలేయడమా బట్టలు కొనుక్కోవడం కోసం, బట్టల కోసం. సోదరులారా సోదరీమణులారా, అందుకోసమే రమజాన్ ముందే తయారీ. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసాలు రమజాన్ ముందు నెల నుంచే పెట్టేసేవారు. రంజాన్ ముందు నుంచే, ఈ నెలలో కూడా ఉపవాసాలు మొదలైపోయి ప్రవక్త గారు పెట్టేసేవారు. ఎందుకంటే బాడీని అలవాటు చేయాలి ఇప్పటి నుంచే. ఇప్పటి నుంచి అలవాటు చేయలేదు అనుకోండి, ఒకసారి వెయిట్ అయిపోద్ది. మనం చూడండి, నైట్ అలవాటు చేస్తాం. ఇప్పుడు ఎవరో డాక్టర్ తినొద్దు అంటాడు, తినకయ్యా ఒక 4 రోజులు 2 నెలలు మానే, కొద్దిగా ఆరోగ్యం బాగుంటుంది. కానీ నీకు హెల్త్ అంటే అబ్బాయి ఏదోటి తినకపోతే అబ్బాయి మన బాడీ ఒప్పుకుంటలేదు, నిద్ర ఆడుతుంది నాకు నైట్ ఏదోటి తినాలని అంటాడు. ఎందుకంటే అంత అలవాటు అయిపోయింది మన బాడీకి. ఈ ఉపవాసాలు ఎప్పటి నుంచి? షాబాన్ నుంచి అలవాటు చేసేయాలి, 1 నెల ముందు నుంచి అలవాటు చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే రంజాన్లో చేయడం ఈజీ అయిపోతుంది ఉపవాసాలు. అలాగే సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రమజాన్లో ఎవరైతే ఉపవాసం ఉండి అశ్లీలమైన మాటలు మాట్లాడతారో వారి ఉపవాసం అల్లాహ్కి ఇష్టం లేదన్నారు. అశ్లీలమైన మాటలు, సిగ్గు పడే మాటలు ఉంటాయి కదండి, ఆ మాటలు మాట్లాడటం అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు అశ్లీలమైన మాటలు మాట్లాడకండి, సిగ్గు కలిగించే మాటలు మాట్లాడకండి. మరియు ప్రవక్త వారు అన్నారు, రమజాన్లో మీరు ఉపవాసాలు ఉంటుండగా మీతో ఎవరైనా గొడవ పడితే మీరు చెప్పండి, నేను ఉపవాసం ఉన్నాను సోదరా అని చెప్పి. మీరు గొడవకి మాత్రం కాలు దువ్వకండి. కొద్దిమంది అంటారు కదా, ఉపవాసంలో ఉండి బతికిపోయాడు అంటాడు, లేకపోతే చచ్చిపోతుండే చేతులు అంట, చంపే లోపలికి వెళ్ళిపోతాం, లోపల ఉండొచ్చు ఉపవాసాలు. అరే రంజాన్లో కూడా సబర్ అనేది లేకపోతే ఇంకా కబర్లోకి వెళ్ళాక వస్తుంది ఏంటండి సబర్ మనకి? అల్లాహ్ క్షమించుగాక. అందుకే అల్లాహ్కే నబీ అన్నారు, రంజాన్లో ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు మీతో గొడవ పడితే మీరు చెప్పేయండి, ఏమని? నేను ఉపవాసం ఉన్నాను సోదరా, నన్ను ఇబ్బంది పెట్టకండి. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, స్వర్గములో ఒక స్వర్గ ద్వారం ఉంది, 8 ద్వారాలు స్వర్గంలో, అందులో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఏం పేరండి? రయ్యాన్. ఈ ద్వారములో కేవలం ప్రపంచంలో ఉపవాసాలు ఉండేవారు మాత్రమే ప్రవేశిస్తారన్నారు అల్లాహ్కే నబీ. కేవలం ఉపవాసాలు ఉండేవాళ్ళు మాత్రమే. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, ఈ రమజాన్ని ఏదైతే రంజాన్ నెల రాబోతుందో దాని యొక్క తయారీ ఇప్పటి నుంచే మనం చేసేసుకోవాలి. ఇప్పటి నుంచే మొదలెట్టేయాలి. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? రమజాన్ నెల ఉపవాసం ఎవరైనా ఒక వ్యక్తి ఉండి దాన్ని కావాలని విరగొడితే 60 రోజులు ఉపవాసం ఉన్నప్పటికీ దాని ప్రతిఫలం పూర్తి కాదన్నారు. నెలగా 2 నెలలు కంటిన్యూ ఉన్నప్పటికీ కూడా. కాకపోతే దానికి బదలా ఏమంటారు? కఫారాలా చేస్తాం తప్ప దాని సవాబ్, దాని బదలా ఇదే రాదు. ఏదైతే మనం విరగొట్టేశామో మరి అప్పుడు ఏం చేయాలండి? రంజాన్లో ఉపవాసాలు ఎక్కడ విరిగిపోతే చెప్పండి? పని మనకి మించింది వేసుకుంటే విరిగిపోతాయి. పని మనకి మించినట్టు వేసుకుంటే విరిగిపోతాయి. అందుకోసం ఏం చేయాలంటే రమజాన్లో పనులు తగ్గించుకోవడానికి ముందే ప్లాన్ చేసుకోవాలి. ముందే ఎలాగా? మధ్యాహ్నం పని ఉండేదా మనకి, ప్రొద్దున పని చేసేసుకోవాలి త్వరగా. అయితే సౌదీ ఇతర దేశాల్లో అయితే సెలవులు ప్రకటించేస్తారు కొన్ని ఏమంటారు కంపెనీలకి అయితే. ఎందుకంటే రంజాన్లో ఉపవాసాలు ఉన్నారు ఎక్కువ, వీళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి ముస్లింలు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి కొన్నింటికి సెలవులు ఇవ్వడం, కొన్నింటికి అయితే పని భారం తగ్గించడం చేస్తారు. ఎంత పని అయితే రంజాన్లో ఇతర నెలల్లో ఉంటుందో అంత పని ఇవ్వకుండా తగ్గించి చేస్తారు వాళ్ళ చేత పని. ఎందుకని? రంజాన్లో ఒకవేళ ఎవరైనా ఉపవాసం ఉన్న ముస్లిం మన దగ్గర పని చేస్తున్నాడు, ఆయనకి పని మనం తక్కువ చెప్పాం ఎందుకంటే ఉపవాసం ఉన్నాడని చెప్పి, దీని మీద కూడా మనకు అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. దీని మీద కూడా
పోలే రంజాన్లో ఉపవాసాల్లో ఉన్నారు కదా, నెక్స్ట్ నెల అలాగా మనం పని మొదలెడతాం కదా, అప్పుడు ఎక్కువ పని చేద్దాంలే, ఇప్పుడు తగ్గిద్దామని చెప్పేసి కనుక తగ్గిస్తే ఆ ఉపవాసం ఉన్న వ్యక్తికి ఎంతైతే అల్లా పుణ్యం ఇస్తున్నాడో ఆ పుణ్యంలో భాగం ఇతడికి కూడా లభిస్తుంది. ఎందుకంటే పని తగ్గించాడు ఈయన. అదేవిధంగా హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రజలారా సహరీ మరియు ఇఫ్తార్ సమయంలో దువా తప్పకుండా అల్లా అంగీకరిస్తాడన్నారు, ఉపవాసి యొక్క దువా. కానీ అత్యధికంగా చేసే ఒక పొరపాటు ఏమిటంటే ప్రొద్దున్నేమో ఈ టీవీల్లో పడిపోతాం మనం. ఏమిటి, ఇస్లామిక్ ఛానల్సే కదా, ఇస్లామిక్ బయాన్లే కదా అని అందులో ఉండిపోతాం మనం. కానీ ఏంటంటే సహరీ టైంలో దువా చేయాలి, తహజుద్ చదువుకోవడానికి ఒక మౌకా దొరికింది, తహజుద్ చదువుకోవాలి. కానీ ఏం చేస్తామంటే ఆ టైంలో మనం దువా మరియు తహజుద్ చదవడం మానేసి ఈ టీవీ లేదా ఈ ఫోన్లో ఈ బయాన్లు చూస్తూ 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 సహరీ టైం దాకా టైం గడిపేస్తాం. కొద్దిమంది అయితే సహరీ టైం దాటిపోయినా సహరీ చేస్తుంటారు, అల్లా క్షమించుగాక. కార్డులో ఒక టైం ఉంటుంది, 4:52 నిమిషాలకి సహరీ ఎండని, లేదండి ఇంకా అజాన్ ఇవ్వలేదు కొడతా ఉండొచ్చు అంటారు. అజాన్ వెంటనే ఎవరండి, సౌదీలో అయితే ఇస్తారు, కొన్ని మసీదుల్లో అయితే రూల్స్ పెట్టుకుంటారు, ఇలాగా అజాన్ మనకి సహరీ టైం అయినట్టే మీరు ఇచ్చేయాలని. అలాగైతే ఓకే, కానీ ఎక్కువ మసీదుల్లో ఏం జరుగుద్ది, ఇప్పుడు మా అత్తిలి మసీదే ఉంది ఉదాహరణకి, అక్కడ సహరీ టైం 4:52 అంటే 5:10కి అజాన్ ఇచ్చి 5:30కి జమాత్ అవుతుంది. అంటే ఇక్కడ 13 నిమిషాలు 14 నిమిషాలు గ్యాప్ ఉంది కదా. ఇక్కడ ఆయన అజాన్ ఇచ్చేదాకా నేను తింటానంటే ఉపవాసం భంగం అయిపోద్ది నాయన, ఉపవాసం భంగం అయిపోద్ది అలాగా. అదేవిధంగా ఇఫ్తారీలో దువా చేయండి. ఆ దువా కుబులు వద్దంటే మనోళ్ళకి బాగా టేస్ట్ గా ఉండేటువంటి ఆ రోస్ట్ గా కాలినటువంటి ఆ యొక్క మినపట్లు కోసం టైం అంతా హోటల్లో గడిపేస్తారు, ఇక్కడ గడపరు వచ్చి. చేసుకోండి, తినండి, తినొద్దని ఇస్లాం ఎక్కడ చెప్పలా. ఇఫ్తార్లో గట్టిగా తినండి మాషాల్లా. అలాగని ఫుల్గా తిన్నామంటే తరావీ ఇమాం సాబ్ నెమ్మదిగా చదివించిన తరావీ బోత్ లంబాకి ఇద్దాలతహీనే అంటాం మనం. ఆయనకి ఇచ్చేని ఆమె అందరు లంబాకి ఇద్దాలే, లోపల గట్టిగా వేస్తాం మనం. లోపల గట్టిగా ఎప్పుడైతే వేసేస్తామో ఇఫ్తార్లో ఆ టైంలో తరావీ మన మీద భారం అయిపోద్ది. అబ్బే తరావీ చాలా కష్టమండి. అందుకే హెల్దీ ఫుడ్ తినండి, తక్కువ తినండి. శక్తి వచ్చే ఫుడ్ తింటే తక్కువ తిన్నా అల్లా దేవల్ల మనం 20 రకాతులు కాదు ఏంటండి, రాత్రంతా నఫిల్ చదివినా మనకి శక్తి ఉంటుంది అల్లా దేవల్ల. ఒకవేళ మనం కనుక ఏదో గంజి బాగుంటుందండి మండపేట మసీదులో అక్సాలో ఎరగ తీసేసి అని చెప్పి ఇక్కడ తాగేసి అక్కడ అలా దారిలో వెళ్తుండగా అక్కడేదో మనం రోడ్డు మీద రావులపాలెంలో టిఫిన్ వేసేసి ఇలా అత్తిలేసిన తర్వాత ఇంటికి వెళ్ళి గట్టిగా కొట్టేసి నమాజులో నిలబడితే తరావీ చాలా భారం అయిపోద్ది. చాలా కష్టం బాబాయ్ ఇదే తరావీ, నేను చదవలే, నేను గట్టిగా చదువుతున్నాను. ఆయన గట్టిగా చదవట్లేదు, ఆయన మెల్లిగానే చదువుతున్నారు. ఇంకా అల్హమ్దులిల్లా మన తరావీ ఇమాములు కొద్దిగా మనం తట్టుకోలేమని కొంచెం స్పీడ్ చదువుతారు. మక్కా మదీనాలో అయితే తజ్వీద్ తోటి ఖిరాత్ తోటి నీట్గా చదువుతారు. ఒక 10 రకాతులు అబ్దుల్ రెహమాన్ సుదేశ్ గారు చదివితే ఒక 10 రకాతులు అబ్దుల్ రెహమాన్ షురైం చదివిస్తారు, నీట్గా చదివిస్తారు. సోదరులారా సోదరీమణులారా, అందుకే సహరీ మరియు ఇఫ్తార్ సమయాల్లో దువా చేయడం చాలా ముఖ్యం. ఇది దువా చాలా ముఖ్యం. ఎందుకని హదీసులో అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రంజాన్ లో సహరీ ఇఫ్తార్ దువాలు అంగీకరించబడతాయని. మరి ప్రవక్త గారు చెప్పారు కదా, దువా చేయాలి కదా. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఒక ప్రత్యేకమైనటువంటి సమయం, ఈ సమయాల్లో దువా చేయాలి. అల్లాహ్ తబారక వ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఎవరైతే సున్నత్ చదువుకోలేదో ఆ సోదరులు సున్నత్ చదువుకోండి ఇన్షాల్లాహ్. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.